చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్ పెట్టి జస్ట్ ఒక 25 మినిట్స్ బ్యాక్. కొంతమంది ఫేక్ మనుషులు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ బతుకే అంత, ప్రశంసించకపోయినా పర్లేదు కానీ విమర్శిస్తున్నారని చెప్పేసి ఆయన కొద్దిగా ఘాటుగా మాట్లాడారు. అంటే మేము ఫేక్ మనుషులమా? మీ ఉద్దేశం ఆయన కోట్ చేస్తారంటే కాదండి, ఆయన అన్నారు, ఎవరినన్నారు అని అంటున్నా నేను, మిమ్మల్ని ఎందుకంటాను నేను? కాదు, ఈ సందర్భంలో మీరు చెబుతున్నారు కాబట్టి నేనే ఫేక్ అనుకోండి కాసేపు. ఏమండి, మీరు విజయవాడ వరదలప్పుడు మీరు చేయలేనటువంటి పనులు ఇవాళ మీరు చేసామంటే ఎలా నమ్మాలి? ఇది ఒక పెద్ద తుఫాను, ముందుగానే అలర్ట్ చేశారు. ఈ అలర్ట్ చేయడం కొత్త కాదు, ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి. నేను చెప్పిన ఇందాక దిగి తాలూకాలో పెరిగిన వాడిని నేను. 77 ఉప్పెన్లో 1000 మంది చనిపోయిన ప్రాంతంలో పెరిగిన వాడిని. ఐ నో వెరీ వెల్. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బురదలో దిగారు, షబాష్, ఫోటో బ్రహ్మాండంగా వస్తారు రేపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీలో. బురదలో దిగటం కాదు, వరి చేలో దిగారు. వరి చేను నష్టపోయినందుకు ఎంత మీరు పరిహారం ఇవ్వబోతున్నారు చెప్పండి, ఇవ్వండి. చెప్పటం బ్రహ్మాండంగా చెప్పారు. విజయవాడలో ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు పరీక్షిస్తున్నారు. ఓవరాల్ గా ఒక అంచనాకు వచ్చిన తర్వాత బహుశా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుందేమో రాంబాబు గారు. అవును, చేయమని మాకేం అభ్యంతరం లేదు. మేము చెప్తున్నాం కదా, వరికి సంబంధించి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకి 25,000 రూపాయలు డిమాండ్ చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఇస్తారు చూద్దాం కదా, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవాళ ఏముంది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత ఇచ్చింది అప్పుడు? ఆయన ఎవరో సమయ నొక్కులు నొక్కుతున్నాడు, నేను వాళ్ళతో మాట్లాడలేదు, మీతో మాట్లాడుతున్నాను. ఎవరో అడగమంటే మీరు అడిగితే నేను సమాధానం చెప్పను, మీరు అడిగితే సమాధానం చెబుతా. ఏమీ డిమాండ్ లేదు. రైతులకి ఎన్యూమరేషన్ సక్రమంగా చేసి, వరి రైతులు, పత్తి రైతులు, అదేవిధంగా అరటి రైతులు, ఇంకా చాలా రైతులు ఎవరైతే నష్టపోయారో వారందరికీ సక్రమమైన ఎన్యూమరేషన్ చేసి వారికి నష్టపరిహారంలో పెద్ద భాగాన్ని ఇచ్చి వారిని ఆదుకోవాలని మా విజ్ఞప్తి, మా డిమాండ్. ఆదుకోకపోతే ప్రజా ఉద్యమాల ద్వారా, బాధిత ఉద్యమాల ద్వారా మేము ఎదుర్కొంటాం. విజయవాడ వరదల్లో ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి ఎగ్గొట్టారో అలా ఇస్తే మేము ఉద్యమం చేస్తాం. దిస్ ఈజ్ అవర్ కంక్లూజన్. ఓకే, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, మొత్తానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా సో ఈ వరదలకి, ఈ తుఫానుకి సంబంధించినటువంటి అంశం మీద ఆయన కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మొత్తానికి నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం